ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేసుకుంటూ పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంకనాలపల్లెకి చెందినటువంటి ఒక అంగన్వాడీ టీచర్ చాలా దారుణంగా ఏడ్చుకుంటూ రిలీజ్ చేసినటువంటి ఒక సెల్ఫీ వీడియో తీవ్ర సంచలనం రేపుతూ ఉంది. ఆ వీడియోలో ఒకసారినా అదొక కారణం చేస్తున్నారు సార్. వాళ్ళ తమ్ముడు కొడుకు పుట్టిన తారీఖు వాళ్ళ తల్లిదండ్రులు వివరాలు కానీ ఏమి ఇవ్వకుండా అంగన్వాడి నుంచి వచ్చి పోస్ట్ ఇవ్వాల్సిందిగా ఆమె ఏడుస్తూ ఉంది, సరిగ్గా వినిపించట్లేదు. బిడ్డకి ఎటువంటి ఆధార్ తల్లికి కూడా ఆధార్ తల్లికి బిడ్డకి సంబంధించి ఏమి ఇవ్వట్లేదు సార్. ఆధార్ తెచ్చుకో అన్నీ ఇస్తున్నారు, వస్తానని చెప్పినా వినట్లేదు సార్. నేను అంటే ఉన్నా కానీ ఒక్క మాట కూడా ఎదురుగా మాట్లాడలేదు సార్. గ్రామ పెద్దలు కూడా సంప్రదించారు సార్. నేను ఎమ్మెల్యే గారి దృష్టికి అనే విషయాలు తీసుకెళ్తే ఎమ్మెల్యే కన్నా గారు నా పట్ల సార్ దయతో వెంటనే సీఏ గారికి ఫోన్ చేసి ఆమె ఏమంటుందంటే ఆమె వాళ్ళ భర్త చనిపోయాడట కొన్ని రోజుల కదట. ఆ వీడియోలో ముఖ్యమంత్రి గారు, నమస్తే సార్, మీరు ఆడకూతురికి అన్యాయం చేయరని నన్ను మీ బిడ్డగా భావిస్తారని నా గోడు మీకు వెళ్ళబోసుకుంటున్నా. నా భర్త అంటే వాళ్ళ భర్త 3 ఏళ్ల క్రితం చనిపోయాడట. 2 పిల్లలట. అంగన్వాడీ టీచర్ ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళని పోషించుకుంటూ ముందుకెళ్తుందట. తెలుగుదేశం పార్టీ నేత బొడ్డు వెంకటేశ్వరరావు అట. సత్తెనపల్లిలో ఏమంటారట, వీళ్ళ ఊరేనేమో. బొడ్డు వెంకటేశ్వరరావు వేధిస్తున్నాడట. లైంగికంగా కోరికలు తెచ్చమని రకరకాలుగా వేధిస్తున్నాడట. చివరికి వాళ్ళకు భర్త చనిపోతే 5 లక్షలు ఇన్సూరెన్స్ రావాలి, అది కూడా రానికుండా చేశాడట. ఇవన్నీ భరించలేక గ్రామ పెద్దలకు చెబితే వాళ్ళు చెప్పినా కూడా వినట్లేదట ఈయన బొడ్డు వెంకటేశ్వరరావు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిందట. ఎమ్మెల్యే అయితే సిఐకి ఫోన్ చేసి కేసు కట్టానని అయితే చెప్పారట. ఎమ్మెల్యే అయితే స్పందించారట. అయినా కూడా ఆగలేదట. ఆగకుండా మేము ఖమ్మోళ్ళం, నువ్వు మాలదానివి, ఆ వీడియోలో ఆమె చెప్పిన దాని ప్రకారం, మేము ఖమ్మోళ్ళం, నువ్వు మాలదానివి, ప్రభుత్వం మాది, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, నన్నేం చేయలేవు అని చెప్పి కూడా వేధిస్తున్నారండి. దాని తర్వాత మేము ఖమ్మోళ్ళం, నువ్వు మాలదానివి, నన్నేం చేయలేము. పక్కన పడుకోవడానికి మాత్రం కులం రాదు వీళ్ళకు. పక్కన పడుకోవడానికి మాత్రం కులం రాదు. పడుకొని లేచిన తర్వాత దులుపుకొని మంచిగా సర్టి చేసుకొని బిల్డప్ గప్పాలు కొట్టడానికి మాత్రం కులాలు అడ్డవుతాయి. పక్కన పడుకున్నప్పుడు కులాల గుర్తుకురావు. పక్కన పడుకున్నప్పుడు మతాల గుర్తుకురావు. ఒకని కులం గురించి గొప్పగా మాట్లాడుతున్నా అంటే వాడిని అసహ్యంగా చూసే సమాజం అంత చైతన్యం అయితే అప్పుడు ఈ దరిద్రాలు పోతాయేమో. పక్కన పడుకోవాలని వేధించినప్పుడు గుర్తుకు రాలేదా ఆమె కులం? పక్కన పడుకోవాలని వేధించినప్పుడు గుర్తుకు రాలేదా? ఎంత దారుణంగా ఉంటారు చూడండి. అరే పోనీ చదువుకున్నారు, కాలం ముందుకెళ్ళే కొద్దీ చైతన్యం అవుతారేమో అనుకుంటే ఓవరాల్ సమాజంలో చాలామంది ఇంకా నీచంగా తయారైపోయాయి. అదేదో కులాల గురించి వాళ్ళు గొప్ప గప్పాలు పీకడం, వీడేదో చెప్పి నేను ఈ కులంలో పుట్టాలని చెప్పి ముందే చెప్పి పుట్టినట్లేదు. ఒంటి మీద గొడవలు వచ్చేంతవరకు తెలియదు, ఇంట్లో వాళ్ళు చెప్పేంతవరకు వీని కులం ఏంది, వీని మతం ఏందని. దారుణం. చూడండి, పడుకోమని వేధించినప్పుడు కులం గుర్తుకు రాలేదట. ఆమె కంప్లైంట్ ఇచ్చి అందరికీ చెప్పి ఆమె ఫైట్ అయింది ఆమె చేస్తుంటే అప్పుడు కులం గుర్తొచ్చిందట. ఖమ్మాల పక్కన పడుకోవచ్చు కదా, మాలోళ్ళు ఎందుకు అవసరం వచ్చారు? ఖమ్మాల పక్కన పడుకోవచ్చు కదా మరి. ఆమె అంటూ ఉన్నారు, 16 సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తున్నా, నేను ఒక్క మెమో కూడా తీసుకోలేదు సార్, చాలా బాగా పని చేసుకుంటాను సార్, నాకు ఈ వేధింపులు ఎక్కువైపోతే ఆత్మహత్య చేశారనేమో, మా భర్త చనిపోయారు, నేను కానీ చనిపోతే మా 2 పిల్లలు ఏమైపోతారని భయం వేస్తుంది సార్ నాకు అని ఏడ్చుకుంటుంది ఆమె. నేరుగా చంద్రబాబు ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు.